మన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ దీపాదాస్ మున్షి గారు, ఇతర ఏఐసిసి ప్రతినిధులు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వారందరి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే వాళ్ళ ఆహ్వానం మేరకి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మే 13వ తారీఖు నాడు జరగబోయే లోక్సభ ఎన్నికలలోకి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మా నాన్నగారిలాగే ఒక మచ్చలేని నాయకురాలిగా మరియు అభివృద్ధి పదాన వరంగల్ని నిలిపే దిశగా నేను పనిచేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. మన ఇక్కడ లోకల్లో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి వారి సహకారం అందజేసి నా విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏఐసిసి, పిసిసి ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని వరంగల్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరవనీయులు సోనియా గాంధీ గారికి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారికి, ఏఐసిసి ప్రతినిధులకు, పిసిసి ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా పైన నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, లొంగ తీసుకొని, సిబిఐ కేసులలో, ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడు అయిపోతున్నాడు. అతనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిం మైనారిటీస్కు భద్రత లేదు. అందరినీ టెర్రరిస్టులుగా ముద్రవేసి, అందరినీ పాకిస్తాన్ మద్దతుదారులుగా ముద్రవేసి, అక్రమంగా కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో దళితుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దళిత మహిళల మానభంగాలకు లెక్కే లేదు. అడ్రస్ లేకుండా పోయిన హత్యలు ఎన్నో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో, కొన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక భయానక వాతావరణాన్ని భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక మచ్చ మణిపూర్ అల్లర్లు. వందలాది చర్చిలను కాలబెట్టారు. వేలాది మందిని రోడ్లపైన దాడులు చేశారు. మహిళలను వివస్త్రలు చేశారు, మానభంగాలు చేశారు. దళిత క్రిస్టియన్స్ అందరినీ ఊచకోత కోశారు. కానీ ప్రధానమంత్రిలో మాత్రం చలనం లేదు. ఈ రోజు వరకు కూడా మణిపూర్కు వెళ్ళే సమయం కానీ, వాళ్ళని ఓదార్చే ఒక గొప్ప గుణం కానీ దేశ ప్రధానిలో లేకపోవడం చాలా బాధాకరం. అన్నిటికంటే ప్రమాదకరమైన ధోరణి, ఈ ఎన్నికలలో 400 సీట్లలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, లౌకిక వాదం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగిస్తాం అనే చాలా భయంకరమైన విధానాలను భారతీయ జనతా పార్టీ అవలంబిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, భారతదేశ లౌకిక వాదాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయకుండా ఉండాలన్నా దళితులు, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ
దళితులు కానీ భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా సహజీవనం గడపాలన్నా బీజేపీ అకృత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ యొక్క అప్రజాస్వామిక పద్ధతులను, అనైతిక కార్యక్రమాలను అడ్డుకునే శక్తి దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి సరిపోదు. ఒక అంబేద్కర్ వాదిగా, దళితుల పక్షపాతిగా, రిజర్వేషన్లు మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షించే వ్యక్తిగా, ఉడతా భక్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని, కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ యొక్క ఆగడాలను కొంతమేరకైనా కొన్ని ప్రాంతాలలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానితో పాటుగా మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన గాలి వీచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 12 స్థానాలలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ మా నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, మా గ్రామాల్లో అభివృద్ధి జరిగింది, మళ్ళీ కడియం శ్రీహరి గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి అవుతాయి అనే ఒక నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేనైతే గెలిచాను, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోననే ఒక ఆవేదన కూడా నాలో కలిగింది. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్టు ఉంది, కానీ కాలువలలో నీళ్లు పారడం లేదు. కాలువలలో అన్ని తుప్పలు, ఇసుక పేరుకుపోయి ఉన్నాయి తప్ప వాటిని బాగు చేసిన పాపాన పోలేదు. దేవాదుల ప్రాజెక్టుతో పాటు ప్రతి ఎకరానికి గణపురం నియోజకవర్గంలో సాగునీరు అందించడంతో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మా నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ లేదు. మా నియోజకవర్గంలో చిల్పూరు, వేలేరు కొత్త మండలాలు అయినాయి, భవన సముదాయాలు లేవు. గన్పూరు రెవెన్యూ డివిజన్ కేంద్రమైంది, భవన సముదాయాలు లేవు. ఒక డిగ్రీ కాలేజీ లేదు. గన్పూర్ను మున్సిపాలిటీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలలో రోడ్లను వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సాగునీటి, త్రాగునీటి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ జరగాలి అంటే అధికార పార్టీలోకి వెళ్ళని పరిస్థితి వచ్చింది. ఈ రెండు, ఒకటి నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ సమస్యలు, భారతీయ జనతా పార్టీ యొక్క దళిత వ్యతిరేక ధోరణి, తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరటానికి కారణమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారత రాష్ట్ర సమితిని